హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉమాశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మళ్ళొక వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసిన. వీడియో ఏంటిది అనేదైతే మీరు చూసేయండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇదైతే. ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్‌లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. నేనైతే మొన్న చీరాలకు వెళ్ళాము. ఇంకా ఇన్‌స్టాలో చూసి అయితే నేను ఫుడ్ ఆర్డర్ చేశాను అని చెప్పాను. ఆ ఫుడ్ ఎందుకు ఆర్డర్ చేయాల్సొచ్చింది అని చెప్పేసి అయితే ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్‌గా చెప్పబోతాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చీర్యాలకు వెళ్ళే వాళ్ళున్నా, మీరు వెళ్ళిన ఈ వీడియోనైతే చూడండి. ఇంకా వాళ్ళకి కూడా షేర్ చేయండి కంపల్సరీగా. మేమైతే ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాము. అందులోనే రెస్టారెంట్ ఉంది. బయట ఫుడ్ అలో లేదని అన్నారు. మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మధ్యాహ్నంకి రీచ్ అయ్యాము. 2:30 కల్లా రీచ్ అయ్యాము. రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా చేద్దాం లంచ్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత టేస్ట్ చూసి అయితే అమ్మో! అనిపించింది. కానీ తినడం తప్పదు కాబట్టి వైట్ రైస్, పెరుగుతో అయితే కానిచ్చాను నేను. ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ అయితే కొంచెం పర్వాలేదు తిన్నారు వాళ్ళు. కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. వాళ్ళకి కూడా నచ్చలేదు. కానీ తప్పదు కాబట్టి తిన్నారు. ఇంకా ఇలా అయితే కాదు. ఇంకా మనం ఎనర్జీ కావాలి అంటే ఫుడ్ కంపల్సరీ కావాలి. కాబట్టి ఎక్కడ బావుంటుంది అని చెప్పేసి మేమైతే సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాము. అప్పుడే మాకు ఇన్‌స్టాలో ఒక పేజ్ కనిపించింది. అదే వండర్ ఫ్రీక్స్ అనమాట. వాళ్ళ ఛానల్‌లో చూసాము. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. జెన్యూన్ అనిపించింది నాకు. అందుకని మెసేజ్ చేశాను వెంటనే. మీరు డిన్నర్ ఏమన్నా అరేంజ్ చేయగలుగుతారా నైట్‌కి అనంటే, లేదండి ఇంత షార్ట్ టైమ్‌లో అయితే అవ్వదు అని చెప్పేసి చెప్పారు. ఓకే. పర్లేదు. రేపు లంచ్ ఫిక్స్ చేసుకుందామని చెప్పేసి మేము డిసైడ్ చేసుకొని, ఇంకా లంచ్ మెన్యూ అయితే పంపించాము. ఓకే. చేయగలుగుతారా రేపు లంచ్ 12:30 వరకు అంటే, ఓకే అండి చేస్తాము అని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి మేమైతే కొన్ని ఐటెమ్స్ చెప్పాము. వాళ్ళు 12:30 అంటే 12 వరకే రెడీ చేసి మెసేజ్ చేశారు. ఇంకా మనం కావాలి అంటే బీచ్ దగ్గరికైనా పంపిస్తారు. లేదు అంటే మనం ఎళ్లి అయినా తెచ్చుకోవచ్చు. అది మన ఇష్టం ఇంకా. మమ్మల్ని అడిగితే మేమైతే వెహికల్ ఉంది కాబట్టి మేమే వెళ్లి తెచ్చుకుంటామని చెప్పాము. ఇంకా అయిన తర్వాత మాకు మెసేజ్ చేస్తే అక్కడికి వెళ్లి కాల్ చేశాము. తెచ్చుకున్నాము. అక్కడ కూడా నేను వీడియో తీశాను షార్ట్ క్లిప్. అది కూడా నేను యాడ్ చేస్తాను. ఆంటీ చాలా బాగా మాట్లాడింది ఆంటీ కూడా. ఫుడ్ మాత్రం ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉంది. అసలు మనం ఇంట్లో తిన్నట్టే ఉంది. మా పిల్లలైతే ఫుల్ ఫిదా అయ్యారు. ఇంకా ఎక్కువ స్పైసీ లేకుండా ఎంత బావుందంటే అంత బావుంది. మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. అబ్బా! అనిపించింది. ఆ ముందు రోజు ఎక్స్‌పీరియన్స్‌కి నెక్స్ట్ డేకి అయితే అమ్మా! ఎలా ఉంటామా, ఎళ్ళిపోతామా అనుకున్నాం మేము ఆ ఫుడ్ చూసి. అమ్మ! ఇప్పుడైతే ఇంకా హాయిగుంది అనిపించింది. అంత బావుంది ఫుడ్డు. ఇంకా మేమైతే తీసేసుకొని వచ్చేసాము. క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఏమేమి ఐటెమ్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. వీడియోనైతే ఫస్ట్ లైక్ చేయండి. ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో చూసి ఇక్కడ బుక్ చేసాము మేము. తిన్న తర్వాత కూడా రివ్యూ ఇస్తాను కంపల్సరీగా. చూడండి మీకు వచ్చినా కూడా ఇక్కడ తీసుకోండి మీరు. ఐటెమ్స్ అయితే ఇన్‌స్టాలో చూసి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చానని చెప్పాను కదా! ఇప్పుడైతే ఏమేం ఫుడ్ ఆర్డర్ ఇచ్చామనేదైతే మనం చూసేద్దాం ఈ వీడియోలో. చికెన్ కర్రీ, సాంబార్, ఫిష్ ఫ్రై, బగారా రైస్, గోంగూర చట్నీ, చికెన్ పకోడా, చికెన్ బిర్యానీ, ఇంకా రైతా. అన్నిటికి అన్నీ సూపర్ టేస్ట్. ఒకటి బాగుంది, ఒకటి లేదు అని.